దేశమంతా గణపతి నామ స్మరణతో మార్మోగిపోతోంది. అంబరాన్నంటే స్వాగతోత్సవాల నడుమ లంబోదరుణ్ణి ఆహ్వానించి వినాయక చవితి సంబరాలు అట్టహాసంగా మొదలుపెట్టారు భక్తులు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించేందుకు మంటపాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఊరువాడ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 10 రోజుల పాటు ఘనంగా జరిగే ఈ వినాయక చవితి ఉత్సవాల నేపథ్యం ఏంటి? 10 రోజులు పూజలు ఎందుకని చేస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. సో వినాయక చవితి అంటేనే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మండపాలు, అలాగే మనకి ప్రసాదాలు, వీటన్నిటితో పాటు ప్రధానంగా పాటలు పాడుకుంటూ ఉంటారు. ఎక్కడైనా చూస్తే మనకు గణేష్ మండపాల్లో ఎక్కువగా డీజే సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆ డీజే సౌండ్స్కి కొంచెం భిన్నంగా ఈరోజు హెచ్ఎంటీవీ వినూత్న కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చింది. అలా హెచ్ఎంటీవీ స్టూడియోలో సింగర్స్ ఉన్నారు. సో వాళ్ళతో పాటు మాట్లాడి మంచి పాటలు మనము విందాం. నమస్తే అండి. సో మనతో పాటు ఉన్నారు ప్రతిమ శశిధర్ గారు, అలాగే సుశ్రుత, అలాగే ప్రజ్ఞ అలంకృత. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్టూడియోస్. థ్యాంక్ యూ అండి. సో ప్రతిమ గారు, మీకు సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం ఉంది కదా, సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. ముందుగా ఒక మంచి పాటతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఏ ప్రోగ్రామ్ మొదలు పెట్టినా కూడా విఘ్నాలు కలగకుండా ఉండడానికి మనం వినాయకుడు ప్రార్థన చేయటం ఆనవాయితీ. అలాగే జనరల్గా క్లాసికల్ కాన్సర్ట్స్ కూడా తరంగంతో మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే మేము ఇప్పుడు ఒక రేర్ తరంగం నాటరాగంలో పాడి వినిపిస్తాం. ఓకే ఓకే. జయ జయ స్వామి జయ 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 స్వామి జయ జయ ఆ జయ జయ స్వామి జయ జయ ఆ జయ జయ స్వామి జయ 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 జిత వైరి వర్గ ప్రచండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజ ముఖ జయ వక్రతుండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజ ముఖ జయ వక్రతుండ జయ జయ స్వామి జయ 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 మూషిక వాహన ముని జన వంద్య దోషరహిత దళిత సుర బృంద మూషిక వాహన ముని జన వంద్య దోషరహిత దళిత సుర బృంద శేషభూషణ శైవ వారిధి చంద్ర శేషభూషణ శైవ వారిధి చంద్ర పోషిత పరిజన పుణ్యైక కంద శేషభూషణ శైవ వారిధి చంద్ర పోషిత పరిజన పుణ్యైక కంద జయ జయ స్వామి జయ 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 శక్రాది సురగణ సన్నుత చరణ శాంత కుంభమణి దివ్యాభరణ శక్రాది సురగణ సన్నుత చరణ శాంత కుంభమణి దివ్యాభరణ ధికృత ఘన విఘ్న తిమిరావరణ ధికృత ఘన విఘ్న తిమిరావరణ ధీర నారాయణ తీర్థ సుకరుణ ధికృత ఘన విఘ్న తిమిరావరణ ధీర నారాయణ తీర్థ సుకరుణ జయ జయ స్వామి జయ జయ ఆ జయ జయ స్వామి జయ 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 జయ
వెరీ నైస్. సో ఏ పని మొదలు పెట్టినా విఘ్నాలను తొలగించాలని ఫస్ట్ మనము ఆ గణేశుణ్ణి ప్రార్థిస్తాం. అలా ఒక మంచి పాటతో స్టార్ట్ చేశారు. సో మీరిద్దరు కోచింగ్ తీసుకుంటున్నారా? నేను ఒక 7-8 years నుంచి మ్యామ్ దగ్గర బిన్ లర్నింగ్. అంటే ఇష్టం అని జాయిన్ అయ్యారా, హాబీగా జాయిన్ అయ్యారా, లేకపోతే కెరీర్ ఓరియంటెడా? ఎలా చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆ మ్యూజిక్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండేది, ఏదో ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీగా. సో పెద్ద అవుతున్న కొద్దీ చాలా ఇంట్రెస్ట్ వచ్చింది మ్యూజిక్ పైన. ఐ గాట్ ఎ గురు లైక్ హర్. ఓకే, సో మీకు గణేశుడి పాటల్లో బాగా ఇష్టమైన సాంగ్ ఏది? అది మా కోసం పాడాలి ఇప్పుడు. షూర్. చాలా గణేష్ పాటలు హంసధ్వని రాగంలో జనరల్ గా ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను గమ్ గణపతి అని ఒక ఓకే ఓకే గం గణపతే నమో నమ శంకరి తనయా నమో నమో గం గణపతే నమో నమ శంకరి తనయా నమో నమో గం గణపతే నమో నమ శంకరి తనయా నమో నమో గం గణపతే నమో నమో. అంకుశధర మంగళకర పంకజ చరణ, అంకుశధర మంగళకర పంకజ చరణ వారణ, అంకుశధర మంగళకర పంకజ చరణ వారణ. సాసని పగ పని గపరి గని పగరి సరి గ సరి సా గరి ని పగరి గని పగ ప సరి గ పని సరి గరి ని పగ ప సని సరి ని పగరి గని పని ని పగరి ని పగ పని పగ ప సాని పని గరి ని రి గం గణపతే నమో నమ శంకరి తనయా నమో నమో గం గణపతే నమో నమో. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా హంసధ్వని రాగం అని చెప్పి, ఇలా చాలా రాగాలు ఉన్నాయా ఇందులో? అంటే కృతి ఇవి ఈ కృతి పాడతామని చెప్తారు కదా, ఇలా ఉన్నాయా? ఎలా ఎలా తీసుకుంటారు అసలు? అంటే రాగం చూస్తే, రాగం పేరు చూస్తే హంసధ్వని అంటే హంస చేసే ధ్వని అని కాదు. యాక్చువల్లీ ఈ కుండలిని చక్రంలో సోహం సోహం అనే రిపీటెడ్గా అంటే హంసో హంసో అని వస్తుంది కాబట్టి ఆ రాగం పేరు అలా పెట్టారని చెప్తారు. అండ్ యూజువలీ హయ్యర్ నోట్స్ పలుకుతాయి కాబట్టి ఇట్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్లెజర్ వైల్ లిజనింగ్. అందుకని కచేరీ స్టార్ట్ చేసేటప్పుడు మంచిగా ఎలివేట్ చేయడానికి ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ పాడే వాళ్ళకు కూడా ఒక మంచి ఎనర్జీ బూస్టర్ లాగా ఉంటుంది కాబట్టి జనరల్గా కచేరీలన్నీ కూడా హంసధ్వనితో మొదలు పెడతారు. అంటే హంసధ్వని రాగం ఇట్ సెల్ఫ్ గివ్స్ సమ్ సార్ట్ ఆఫ్ ప్లెజర్ అన్నమాట వినడానికి, పాడడానికి కూడా. అందుకే గణపతి కృతులు ఎక్కువ మనకు హంసధ్వని రాగంలో సెట్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ప్రజ్ఞ, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు? నేను ఒక 7-8 years సేమ్ చిన్నప్పుడు జాయిన్ అయ్యాను మ్యామ్ దగ్గర. ఓకే ఓకే. మీకు ఏది బాగా ఇష్టమైన పాట? నాకు అక్క చెప్పినట్టు హంసధ్వని రాగంలో అండ్ ఆల్సో నాట రాగంలో చాలా గణేశుడి పాటలు ఉంటాయి. సో నేను ఇప్పుడు గంభీర నాట రాగంలో ఒక పాట పాడు. ఓకే డన్. శ్రీ విఘ్నరాజం భజే, 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 శ్రీ విఘ్నరాజం భజే. సంతతమహం కుంజరముఖం శంకరసుతం తమిహ శ్రీ విఘ్నరాజం భజే. సంతతమహం దంతి సుందరముఖం అంతకాంతకసుతం తమిహ శ్రీ విఘ్నరాజం భజే. సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప తప సమాధి
సుఖవరదానుకూలం సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప తప సమాధి సుఖవరదానుకూలం భావిత సురముని గణ భక్త పరిపాలం భయంకర విశృంగ మాతంగ కులకాలం భావిత సురముని గణ భక్త పరిపాలం భయంకర విశృంగ మాతంగ కులకాలం శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే. ఓకే, సో ఇలా గణేశుడి పాటలు అసలు ఎన్ని ఉన్నాయి మీరు పాడే పాటలు? ఇప్పటివరకు ఎన్ని పాడారు అసలు? కౌంట్లెస్ అండి. కృతీసే మనకు షోడశ గణపతుల మీద దీక్షితార్ గారు 16 దాకా రాశారు. అలా కాకుండా వేరియస్ కంపోజర్స్, త్యాగరాజ స్వామి, అలా చాలా కంపోజర్స్ మనకు వినాయకుడి మీద రాసింది ఉంది. నేను ఒకటి త్యాగరాజ స్వామి మీద ఒకటి పాడదాం అనుకుంటున్నా. अभीष्ट वरद श्री महागणपते अभीष्ट वरद श्री महागणपते आगम वेदाद्यन्तरहित परे अभीष्ट वरद श्री महागणपते आगम वेदाद्यन्तरहित परे अभीष्ट वरद श्री महागणपते आगम वेदाद्यन्तरहित परे अभीष्ट वरद श्री महागणपते श्री महागणपते कवीन्द्र रवि विनुता कवीन्द्र रवि विनुता कवीन्द्र रवि विनुता कनकमय दिव्य कवीन्द्र रवि विनुता कनकमय दिव्य कवीन्द्र रवि विनुता कनकमय दिव्य चरण कमल मुनु नम्मितिनी चरण कमल मुनु नम्मितिनी अभीष्ट वरद श्री महागणपते आगम वेदाद्यन्तरहित परे अभीष्ट वरद श्री महागणपते श्री महागणपते. ఓకే ఓకే, సో మామూలుగా గణేష్ మంటపాలు పెట్టినప్పుడు డీజే సౌండ్స్ తప్ప ఈ పాటలు చాలా తక్కువగా వింటారు. సో మీ వల్ల ఈరోజు అందరూ చాలా మంది వింటూ ఉన్నారు. సో వెల్కమ్ బ్యాక్. సో మనతో పాటు సింగర్స్ ఉన్నారు. సో ఇప్పుడు అందరూ వింటున్నారు ఈ పాటలు, కానీ మేము కూడా పాడుకోవాలి అని అనుకున్న వాళ్ళకి అందరూ పాడుకునే విధంగా ఒక మంచి పాట పాడండి. తప్పకుండా అండి. ఒక చిన్న భజన్ లాగా చెప్తాను, అందరు రిపీట్ చేసి ఆడియన్స్ కూడా నేర్చుకునే విధంగా ఉంటుంది అది. ఓకే, సింపుల్ భజన్ నేను నాటరాగం. వినాయక వినాయక విఘ్న వినాశక వినాయక 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 విఘ్న వినాశక వినాయక విశ్వాధార వామనాకార విక్షత దంత వినాయక విశ్వాధార వామనాకార విక్షత దంత వినాయక 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 విఘ్న వినాశక వినాయక కవి కుల వందిత కపాలీ సుత కావ్య సురసిఖ వినాయక కవి కుల వందిత కపాలీ సుత కావ్య సురసిఖ వినాయక కల్మషహర
कारणोत्तम विनायका कल्मषहरणा करुणा सदना कारणोत्तम विनायका 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 विघ्न विनाशक विनायका मानुष दुरित मतित दयाळ मनोरथ धा विनायका मानुष दुरित मतित दयाळ मनोरथ दा विनायका महसोप्रदः मनसा नमः मूषिक वाहन विनायका महसाप्रदः मनसा नमः मूषिक वाहन विनायका 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 विघ्न विनाशक विनायका विश्वाधारा वामनाकार विक्षतदन्ता विनायका 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 विघ्न विनाशक विनायका ఓకే, అంటే ఇప్పుడు ఇది భజన అవునండి, భజన టైప్ కదా. ఇప్పుడు మీరు అందరూ చెప్పారు కలిసి పాడడానికి వీలుగా ఉండే అవును అవును గ్రూప్ అందరూ కూర్చుంటే పూజకి పాడొచ్చు. అంటే ఇప్పుడు మీరు రాగం కొన్ని రాగాలు చెప్పారు, ఇప్పుడు హంసధ్వని రాగం, ఇప్పుడు భజన నాట. ఫోక్ కూడా ఉంటుందా ఇందులో? అవునండి, ఓకేనా? ఫోక్ కూడా అది- పాడొచ్చు. అది కూడా పాడొచ్చు అంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేసేలాగా, అందరూ లేమ్యాన్ కూడా ఎంజాయ్ చేసేలాగా కూడా ఉన్నాయి అవును పాటలు. అవును, ఎందుకంటే పాటలు పాడుతూ డాన్స్ కూడా వెయ్యాలి అని అనుకుంటున్న వాళ్ళకు కూడా. Yeah. సో ఆ పాట పాడతారా ఇప్పుడు? తప్పకుండా అండి. మా పల్లెకు దయచేసి గజాననా కాపాడ రావయ్యా గజాననా మమ్ము కాపాడ రావయ్యా గజాననా మా పల్లెకు దయచేసి గజాననా కాపాడ రావయ్యా గజాననా మమ్ము కాపాడ రావయ్యా గజాననా ఇరువదొక్క పత్రాలు గజాననా ఏరి తెచ్చినామయ్యా గజాననా రంగు రంగుల పూలు గజాననా నీ పూజకు పూసేను గజాననా కోరి నిన్ను కొలిచేమో గజాననా కోర్కెలన్నీ తీర్చవయ్యా గజాననా కోటి కోటి దండాలు గజాననా కరుణ తోడ కావవయ్యా గజాననా మమ్ము కరుణ తోడ కావవయ్యా గజాననా మా పల్లెకు దయచేసి గజాననా కాపాడ రావయ్యా గజాననా మమ్ము కాపాడ రావయ్యా గజాననా పంటల దేవుడవంట గజాననా తంటాలు తేబోకు గజాననా మామాగాణాలలో గజాననా బంగారం పండించు గజాననా భక్తితో నిన్ను మ్రొక్కేమో గజాననా బాధలన్నీ బాపవయ్యా గజాననా సాటి లేని సామి వంట గజాననా చదువులిచ్చి కావవయ్యా గజాననా మాకు చదువులిచ్చి కావవయ్యా గజాననా మా పల్లెకు దయచేసి గజాననా కాపాడ రావయ్యా గజాననా మమ్ము కాపాడ రావయ్యా గజాననా. పల్లెటూళ్ళలో వరినారు వేస్తూ పాడుతున్న పాటలా ఉంది. ఆ కాలంలో స్వచ్ఛంగా వర్షాలు ఉందన్నమాట. రావటం, ఈ అవును, సైక్లోన్లు వచ్చి అన్ని కొట్టుకుపోకుండా లాస్ అవ్వకుండా భగవంతుని ప్రార్థిస్తుంటాం కదా అందరం. అవును, అలా వచ్చిన పాట. అవునండి. ఓకే, సో ప్రజ్ఞ, మీరు రిపీటెడ్ గా పాడిన పాట వినాయకుడి సాంగ్స్ లో ఏది ఎక్కువగా? నాకు చాలా ఇష్టమైన పాట ఇది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చిన్నపిల్లలు పాడేటట్టు ఉంటుంది, అలాగే చాలా మీనింగ్ఫుల్ కూడా ఉంటుంది. సో యా. గం 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 గణపతి వదనం ఐం హ్రీం క్లీం సౌం సుందర సదనం గం 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 గణపతి వదనం
ऐं ह्रीं क्लीं सौं सुन्दरसदनं गणपतिवदनं सुन्दरसदनं वरप्रदायकं वाञ्छितफलदं गणपतिवदनं सुन्दरसदनं वरप्रदायकं वाञ्छितफलदं गं 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 गणपतिवदनम् ऐं ह्रीं क्लीं सौं सुन्दरसदनम् गणपतिबोधनम् अगणितसाधनं गणपतितत्त्वम् अन्तर्गगनं गणपतिस्मरणं पातकारणं विघ्नविनाशकं विद्यावारिधिं गं 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 गणपतिवदनम् ऐं ह्रीं क्लीं सौं सुन्दरसदनम् ऐं ह्रीं क्लीं सौं सुन्दरसदनम् ऐं ह्रीं क्लीं सौं सुन्दरसदनम् చాలా సింపుల్గా ఉంది, చిన్నపిల్లలు కూడా పాడుకోవచ్చు మీరు అన్నట్టుగా. ఓకే సుశ్రుత, మీకు ఏది ఇష్టం? ఇప్పుడు ఫోక్ కృతులు, రాగాలు, వీటిలో మీకు బాగా అట్రాక్ట్ చేసిన పాట ఏంటి అసలు? నాకు జనరల్గా ఫోక్ మీద కానీ కంపేర్ టు ఫోక్ ఆర్ మూవీ మ్యూజిక్ ఆర్ క్లాసికల్ అంటే ఐ విల్ ఆల్వేస్ చూస్ క్లాసికల్. సో నేను క్లాసికల్లోనే ఐ సింగ్ వన్ మోర్. ఓకే ఓకే. వరసిద్ధి వినాయకా వరసిద్ధి వినాయకా సుముఖ వరసిద్ధి వినాయకా సుముఖ వరసిద్ధి వినాయకా సుముఖ వరసిద్ధి వినాయకా సుముఖ వరసిద్ధి వినాయకా शरणागतार्ति शमन वामन शरणागतार्ति शमन वामन शरणागतार्ति शमन वामन चरण विघ्नहरण वारण चरण विघ्नहरण वारण वरसिद्धि विनायका सुमुख वरसिद्धि विनायका गणपरिवार गजमुख धीर गुणमूलाधार कुंकुम शरीर गणपरिवार गजमुख धीर गुणमूलाधार कुंकुम शरीर फणिराज हर भक्तवर धीर फणिराज हर भक्तवर धीर हरिकेश तनया सुंदर हरिकेश तनया सुंदर वरसिद्धि विनायका सुमुख वरसिद्धि विनायका. ఓకే ఓకే, వెరీ నైస్. సో ముగ్గురు కలిసి ఒక మంచి పాట పాడాలి అంటే ఫోక్ లో పాడతారా లేకపోతే ఎందులో పాడతారు? పురందర్ దాసర్ది ఒకటి పాడతామండి, కన్నడది. ఓకే. शरणु सिद्धि विनायका शरणु सिद्धि विनायका शरणु विद्या प्रदायका शरणु सिद्धि विनायका शरणु विद्या प्रदायका शरणु पार्वती तनय मूर्ति शरणु मूषिक वाहना शरणु पार्वती तनय मूर्ति शरणु मूषिक वाहना शरणु सिद्धि विनायका नितिल नेत्रने देवी सुतने नागभूषण प्रियने
కోమలాంగనే కర్ణకుండల ధారణే తటిలదాంకిత కోమలాంగనే కర్ణకుండల ధారణే శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక కూక్షి మహలంబోధరణే ఈక్షు చాపరగేహిదనే కూక్షి మహలంబోధరణే ఈక్షు చాపనగేహిదనే పాక్షి వాహన శ్రీ పురందర విఠల నిజ దాసనే పాక్షి వాహన శ్రీ పురందర విఠల నిజ దాసనే శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయమూర్తి శరణు మూషిక వాహన శరణు సిద్ధి వినాయక. ఓకే ఓకే, వెరీ నైస్. సో ఇంకా చాలా పాటలు ఉన్నాయి. కన్న గారు ఇప్పుడు కచేరీలు చేస్తుంటారు కదా, పాటలు పాడుతుంటారు కదా, వాటిలో యాజ్ యూజువల్ మన అందరికీ తెలిసింది, అందులోనూ మీకు ఇంకా బాగా తెలుస్తుంది, ఫస్ట్ వినాయకుడి సాంగ్ తోనే స్టార్ట్ చేస్తారు కదా, అలా ఎలాంటి పాటలు పాడతారు అండ్ మధ్యలో కూడా పాడుతుంటారా వినాయకుడి పాటలు? మొదట హంసధ్వని పాడతాం అని చెప్పాను, కానీ ఇన్ జనరల్ గా మెయిన్ పీస్ గా పాడే కృతులు కూడా ఉంటాయండి. అలాంటిది నేను ఇప్పుడు దీక్షితార్ గారు రాసిన సిద్ధి వినాయక మనిషం అని షణ్ముఖ ప్రియ రాగంలో ఒకటి పాడి. సిద్ధి వినాయకం మనిషం సిద్ధి వినాయకం మనిషం శ్రీ సిద్ధి వినాయకం అనిశం శ్రీ సిద్ధి వినాయకం అనిశం చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టార్థదాయకం వరం సిద్ధి వినాయకం అనిశం చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టార్థదాయకం వరం సిద్ధి వినాయకం అనిశం అనిశం సిద్ధయక్ష కిన్నరాది సేవితం సిద్ధయక్ష కిన్నరాది సేవితం అఖిల జగత్ ప్రసిద్ధయక్ష కిన్నరాది సేవితం అఖిల జగత్ ప్రసిద్ధ మూల పంకజ మధ్యస్థం మోదకహస్తం సిద్ధి వినాయకం అనిశం భాద్రపదమాస చతుర్థ్యాం బ్రాహ్మణాదిపూజితం పాశాంకుశధరం ఛత్రచామర పరివీచితం రౌద్రభావరహితం దాసజనహృదయ విరాజితం రౌహిణీయానుజార్చితం రౌహిణీయానుజార్చితం ఈహలావర్జితం అత్రిరాజసుతాత్మజం అనంత గురుగుహాగ్రజం భద్రప్రద పదాంబుజం భాసమాన చతుర్భుజం సిద్ధి వినాయకం అనిశం
చింతయామ్యహం ప్రసీదగణనాయకం విశిష్టార్థదాయకం వరం సిద్ధి వినాయకం అనిశం మనీషం. ఓకే ఓకే. సో మీరు పాడుతున్న పాటలన్నీ కూడా ఒక సంగీత బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కొంచెం దీంట్లో పాడుతున్నారు. దీక్షితార్ గారి రచనలలో స్పెషాలిటీనే అదండి. ఆయన రచన విధానంలోనే మనకు పూజా విధానం అంతా వచ్చేస్తుంది. ఏ నెలలో పూజిస్తాం, ఎవరు పూజ చేస్తారు, ఎలా చేయాలి. అలా వరలక్ష్మి వ్రతం మీద కూడా ఒక పాట ఉంది, శ్రీవరలక్ష్మి అని. అలా ఇందాక నేను పాడింది సిద్ధి వినాయక వ్రతం అంతా కూడా చరణంలో వచ్చేస్తుంది మనకు. ఓకే ఓకే. సో ఇప్పుడు అందరూ పాడుకునే పాటల్లో చాలా మందికి ఇవి తక్కువగా వింటుంటారు. ఇప్పుడు మీరు పాడుతున్న పాటలు ఎక్కువగా జనాలు బాగా వింటున్న పాటలు ఏమైనా పాడతారా? చాలా ఫేమస్ శంకర్ మహాదేవన్ గారి పాట. సో ఇప్పుడు గ్రూప్గా ఒక పాట పాడాలంటే, ఫోక్లో కావాలంటే ఏం పాడతారు? పాడతాం. ఎన్ని రకాల గణపతులు ఉన్నారో ఈ పాటలో మనకు తెలుస్తుంది. ఓకే. శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి, శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి, భావింతును నిన్నే బహురూప గణపతి. శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి, భావింతును నిన్నే బహురూప గణపతి. గణనలేని మహిమలు గల గణపతి, గణనలేని మహిమలు గల గణపతి. గణుతింతును ప్రణుతింతును గణపతి గణపతి గణపతి. శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి, శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి. వక్రతుండ గణపతి బాల గణపతి, చింతామణి గణపతి క్షిప్ర గణపతి. వక్రతుండ గణపతి బాల గణపతి, చింతామణి గణపతి క్షిప్ర గణపతి. హరిద్రా గణపతి అర్క గణపతి, హరిద్రా గణపతి అర్క గణపతి. వల్లభ గణపతి సాక్షి గణపతి గణపతి గణపతి. శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి, శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి. రత్నగర్భ గణపతి నృత్య గణపతి, పంచవదన గణపతి భక్త గణపతి. ఉద్దండ గణపతి యోగ గణపతి, ఉత్తిష్ట గణపతి ఊర్ధ్వ గణపతి. హేరంభ గణపతి డుండి గణపతి, సంకటహర గణపతి శక్తి గణపతి. రుణమోచన గణపతి వీర గణపతి, రుణమోచన గణపతి వీర గణపతి. విఘ్నరాజ గణపతి విజయ గణపతి గణపతి గణపతి. శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి, భావింతును నిన్నే బహురూప గణపతి. గణనలేని మహిమలు గల గణపతి, గణుతింతును ప్రణుతింతును గణపతి గణపతి గణపతి. శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి. ఓకే. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నప్పుడు అష్టలక్ష్ములు ఉంటారు అని తెలుసుకున్నాం, కానీ ఈ పాటలో తెలుస్తుంది ఎన్ని రకాల వినాయకులు ఉన్నారు. నాట్య గణపతి నేను విన్నది, బాల గణపతి ఈ రెండు మాత్రం విన్నా. ఇప్పుడు ఎన్ని రకాల గణపతులు మీరు చెప్పింది? ఆల్మోస్ట్ 21 టైప్స్ చెప్పాం. 21. ఇప్పుడు 21 రకాల పత్రులు స్వామికి ఇష్టం కాబట్టి 21 రకాల గణపతులు చెప్పారు. ఏ ఫామ్ లో చేసినా ఇట్లా మౌల్డ్ అయిపోతాడు కదా వినాయకుడు. అంతే కదా. సో నేచర్ కి దగ్గరగా ఉండే స్వామి ఎవరైనా ఉన్నారు అంటే వినాయకుడే కదా. సో నెక్స్ట్ ఏ పాట పాడిపోతున్నారు? సోలోనా గ్రూపా? మధ్యమ. మూషిక
మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు ఓ బొజ్జ గణపయ్య దాసుల మేమయ్యా కరుణతో మమ్ముల కావమయ్యా ఓ బొజ్జ గణపయ్య దాసుల మేమయ్యా కరుణతో మమ్ముల కావుమయ్యా కరివదనాని పద సదనములే కరివదనాని పద సదనములే గతియని నమ్మితి ద్రోవమయా మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు అంబాసుతుడవై ఆదిదేవుడవై ఆర్తుల గాచే అభయదారుడవై అంబాసుతుడవై ఆదిదేవుడవై ఆర్తుల గాచే అభయదారుడవై సిద్ధుల బుద్ధుల స్థిరముగమాకియ సిద్ధుల బుద్ధుల స్థిరముగమాకియ ఇలా కీర్తించిన ఇలవేల్పు నీవయ్యా సిద్ధుల బుద్ధుల స్థిరముగమాకియ ఇలా కీర్తించిన ఇలవేల్పు నీవయ్యా మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు నీ పదమే శరణు నీ పదమే శరణు నీ పదమే శరణు. ఓకే, సో ప్రతిమ గారు మీరు ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ కోచింగ్ ఇస్తున్నారు? మాది సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం అని మెహదీపట్నంలో మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ అండి. గత 22 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ 22 ఇయర్స్ లో ఎన్ని గణేష్ పాటలు పాడుంటారు? సో ప్రతిమ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, మీ కెరీర్ లో ఇప్పటి వరకు అసలు ఎన్ని గణేష్ పాటలు పాడుంటారు? గణేష్ పాటలని కాదు, ఎవ్రీ ఇయర్ ఏ కాన్సర్ట్ చేసినా నా కాన్సెప్ట్ ఏంటంటే రిపీట్ చేయకుండా పాడుతుంటాం ఎక్కడ పాడినా సరే. అలా 2007 నుంచి నేను ఒక సర్వీస్ యాక్టివిటీ స్టార్ట్ చేశానండి, భక్తి రథం అని. అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఉండే చిన్న చిన్న కీర్తనలు, భజన్స్, డివోషనల్ సాంగ్స్ అలా సర్వీస్ చేస్తుంటాను. ఎవ్రీ ఫ్రైడే నేర్పిస్తుంటా అందరికీ. అలా దాదాపు ఇప్పటికి ఒక 1000 పైననే నేర్చుకుని నేర్పించుంటా. నాకు ఇది వరకు వచ్చినవి, ఇంకా టీచర్ అంటే వి షుడ్ ఆల్వేస్ బి అ స్టూడెంట్ కదా, నేర్చుకుంటుంటా, ప్రాక్టీస్ చేస్తూ అలా అందరికి నేర్పిస్తుంటా. నాకు నేను పాడడానికంటే కూడా అందరూ పాడుతుంటే నేను నేర్పించినవి ఐ ఫీల్ వెరీ హ్యాపీ లిసనింగ్ టు దెమ్. సో ఇప్పుడు వాళ్ళిద్దరు పాడుతున్నారు కదా, వాళ్ళిద్దరు పాటల్లో మీకు బాగా నచ్చింది ఏంటి ఇప్పటి వరకు పాడిన పాటల్లో? ఇద్దరు చక్కగా పాడతారంటే ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు, బట్ వీళ్ళు చాలా ప్యాషనేట్ గా ఉంటారు పిల్లలిద్దరు. ఓకే, ఏ సందర్భానికి తగినట్టుగా ఆ సందర్భానికి పాడుతుంటాం జనరల్ గా మేము. ఓకే ఓకే. సో ఇప్పుడు రిపీట్ కాకుండా పాడిన పాటలు చాలా ఉంటాయి కదా, ఒకసారి జనరల్ గా మేము ఏ కాన్సర్ట్స్ చేసినా కూడా మేము పాడినవి ఇది వరకు యూట్యూబ్ లో ఎక్కడ ఉండవు అన్నమాట, అలా చూసుకుంటాం. వెరీ రేర్ గా అనిపిస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏ పాట పాడబోతున్నారు? కళ్యాణ వసంత రాగంలో ఒక చిన్న డివోషనల్ సాంగ్ లాంటిది పాడతాం. ఏ రీతి నీ కీర్తి వినిపింతును, ఏ రీతి నీ కీర్తి వినిపింతును, ఏడేడు లోకాలనే లేటి స్వామి, ఏ రీతి నీ కీర్తి వినిపింతును,
స్వామి ఏ రీతి నీ కీర్తి వినిపింతునో సకల శాస్త్రముల సారము నీవే సర్వకార్యముల మూలము నీవే సకల శాస్త్రముల సారము నీవే సర్వకార్యముల మూలము నీవే నిన్ను కొలువగా నిలువగలేను నిన్ను కొలువగా నిలువగలేను ఇడుమున మోసే ఇలవేల్పు నీవే నిన్ను కొలువగా నిలువగలేను ఇడుమున మోసే ఇలవేల్పు నీవే ఏ రీతి నీ కీర్తి వినిపింతునో ఏడేడు లోకాల నేలేటి స్వామి ఏ రీతి నీ కీర్తి వినిపింతునో పార్వతీశుల పరవశముందగా నర్తించి మెప్పించు నీ నాట్యరవళి పార్వతీశులు పరవశముందగా నర్తించి మెప్పించు నీ నాట్యరవళి నృత్య గణపతిగా నుతింపచేయ నృత్య గణపతిగా నుతింపచేయ నిత్య పూజలు పొందువో దేవదేవా నృత్య గణపతిగా నుతింపచేయ నిత్య పూజలు పొందువో దేవదేవా ఏ రీతి నీ కీర్తి వినిపింతునో ఏడేడు లోకాల నేలేటి స్వామి ఏ రీతి నీ కీర్తి వినిపింతునో ఓకే ఓకే వెరీ నైస్. అంటే ముగ్గురు ఒకే దీంట్లో టెంపోలో పాడుతున్నారు అనమాట. యూజువల్గా ఒక టీచర్ దగ్గర ఒక 6-7 years శిష్యరీకం చేసామనుకోండి, టీచర్ది అలా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది. మేనరిజమ్స్ కానీ పాడే స్టైల్ కానీ ఇన్ జనరల్గా అది మనం ఇన్కల్కేట్ చేసేసుకుంటాం. అది టెంపో కుదరడం అనేది చాలా రేర్ కదా. సో ఇప్పుడు టీచర్కి స్టూడెంట్ వల్ల అలా వస్తుంది అంటే. నిజం చెప్పాలంటే సోలో కాన్సర్ట్స్ చేయటం ప్రాక్టీస్ చేస్తే చేయొచ్చండి, కానీ గ్రూప్లో పాడడం చాలా కష్టం. పాడించడం కూడా కష్టం, ఎందుకంటే సింక్రనైజ్ చేయటం, అందరూ ఒక దాటి మీద వచ్చి పాడడం, రిపిటేషన్స్ చూసుకోవటం, ఇట్స్ రియలీ టఫ్ టాస్క్. అవును అవును. ఓకే సుశ్రుత, మీరు ఫస్ట్ పాడిన పాట ఏంటి? అంటే స్టార్టింగ్ సరళీస్వరాలు వీటి నుంచి స్టార్ట్ చేసి స్టార్ట్ చేయడం గీతమే మాకు శ్రీ గణపతి అనే ఉంటుంది. ఓకే ఓకే. సో శ్రీగణనాథ సింధు వరద అందరు చిన్న పిల్లలు LKG పిల్లల నుంచి స్టార్ట్ చేస్తారండి. అది అంటే బేసిక్ లెర్నింగ్ ఎక్సర్సైజ్ అవ్వగానే ఫస్ట్ స్టార్ట్ చేయడమే మనకు లంబోదర లకుమికర అని పాడతాం. ఓకే ఓకే. సో పాడతారా పాట? ఓకే రైట్. శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సాగర కరివదనా లంబోదర లకుమికరా అంబాసుత అమర వినూత లంబోదర లకుమికరా సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లకుమికరా అంబాసుత అమర వినూత సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదర లకుమికరా అంబాసుత అమర వినూత లంబోదర లకుమికరా.
ఓకే సంగీతంలో ఎటువంటి అడ్డంకులు రాకూడదని మొదటి గీతమే మనకు ఆ వినాయకుడి మీద ఉంటుంది. అంటే దీంతోనే ఎల్కేజీ ఏ పిల్లలకైనా 6 years కి స్టార్ట్ చేస్తామండి జనరల్ గా నేర్పించడము. అప్ టు ఏజ్ లిమిట్ ఏం లేదు, ఎప్పటి వరకన్నా మన శ్వాస ఆగిపోయే వరకు ఎప్పుడన్నా నేర్చుకోవచ్చు సంగీతం, కూర్చొని పాడుకోవడమే కాబట్టి. జనరల్ గా 6 years కి చూసి ఎస్ అంటే సా అని, ఇప్పుడంతా ఇంగ్లీషే కదా, తెలుగు చాలా తక్కువ మంది నేర్చుకుంటారు. మ్యూజిక్ అక్షరాలు వేరే ఉంటాయి కదా? లేదండి, మామూలే సరిగమ పదనిసానే సా చూసి పాడడానికి కొంచెం ఒక ఫస్ట్ క్లాస్కి వస్తే అర్థం అవుతుంది పిల్లలకి, ఒక కుదురు వస్తుంది అని అప్పుడు మొదలు పెడతాం. జనరల్ గా 6 years నుంచి 70 years వరకు ఉన్నారు మా స్కూల్లో అయితే. ఓకే ఓకే ఓకే. సో స్టార్ట్ అవ్వడమే గణేష్ సాంగ్ తో స్టార్ట్ చేస్తాం కదా? ముందరంతా సరళి స్వరాలు, జంట స్వరాలు, అలా అభ్యాస గానం అని కొన్ని ఉంటాయి ఎక్సర్సైజెస్. అవంతా అయిపోయాక ఫస్ట్ టైం మనకు సాహిత్యం ఇంట్రడ్యూస్ చేసేది గీతంలో. ఆ గీతము మొదటిది మనకు వినాయకుడిదే. ఓకే. ఏ పూజ చేసినా ఆ దేవుడిని స్మరిస్తాం ఉండడానికి, ఏ ఆర్ట్ ఫామ్ అయినా సరే బ్రేక్స్ రాకుండా ఉండడానికి ఫస్ట్ మనం గణపతితో మొదలు. కరెక్ట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఒక గ్రూప్ సాంగ్. ఇప్పటిదాకా మేము అన్ని తెలుగు, సంస్కృతం, కన్నడ పాడాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఒక తులసిదాస్ భజన్ హిందీలో పాడతాం. ఇప్పుడు మనకు టైం ఒక 2 minutes ఉంది కాబట్టి హారతి, గణేష్ హారతితో మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఓకే. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. జయ మంగళమని పాడరే మన గణనాథునకు. ముత్యాల హారతులు ముదితలివ్వరే, మూషిక వాహనునకు ముచ్చటతోను. ముత్యాల హారతులు ముదితలివ్వరే, మూషిక వాహనునకు ముచ్చటతోను. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. కరివదనా సదనునికి కాంతి మంగళం, గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం. కరివదనా సదనునికి కాంతి మంగళం, గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం, సదాశివుని కీర్తనకు సర్వమంగళం. సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం, సదాశివుని కీర్తనకు సర్వమంగళం. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. జయ మంగళమని పాడరే మన గణనాథునకు. శుభ మంగళమని పాడరే మన గణనాథునకు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ వినాయక చవితి రోజున మీరు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చి మా ప్రేక్షకులకు మంచి మంచి పాటలు వినిపించి గణేశుడికి సంబంధించి చాలా చక్కగా అద్భుతంగా పాడారు. టీవీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.